ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ మహాసదాశివాయ పరమసద్గురుపరబ్రహ్మణే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. కైలాసశంకరస్వరూప శ్రీ కాలడీశంకర పరమసద్గురు చరణారవిందాభ్యో నమః. బాలశంకరుల మహిమలు. శంకరవటు ఒకనాటి మధ్యాహ్న సమయమున భిక్షార్థం అగ్రహారంలో తిరుగుచూ ఒక బ్రాహ్మణుని గృహమునకు పోయి, భవతి భిక్షాం దేహి అని అడిగాను. తోడనే ఆ గృహ యజమానురాలు ఆదరముతో, నాయన, నేను కడు పేదరాలను. నా పెనిమిటి గ్రామంలోనికి యాయవారమునకెగినాడు. ఆయన రాకకు నేను నిరీక్షించుతున్న దానను. మీ వంటి యోగ్యులను పూజించుట సామాన్య కార్యము కాదు గదా. అది బహుపుణ్యము కలవారికి గాని లభింపదు. నా వంటి నిర్భాగ్యురాలికంతటి మహాభాగ్యం ఎట్లు ప్రాప్తించును అని దీలాలాపములాడుచూ అతిథిని ఊరక పోనీయరాదని ఎంచి పెరటిలో ఉన్న ఒక ఆమలక ఫలమును అంటే ఉసిరికాయను తెచ్చి ఆ బ్రహ్మచారి జోలెలో పడవేచెను. శంకరభటు ఆమె దారిద్ర్యమునకు బగచి దయార్థ హృదయుడై అచ్చటిని నిలువబడి ఆమెకు సంపదలు కలగజేయుమని లక్ష్మీదేవిని ఆశుకవిత్వముతో స్తుతించి వెడలిపోయాను. అదియే మహిమాన్విత కనకధారాస్తవము. వెంటనే ఫలదాన ఫలముగా ఆమె ఇంటి నిండా బంగారపు ఉసిరికాయల వాన కురిశాను. అది చూచి ఆ బ్రాహ్మణియు ఆ సమీపమునున్న వారందరూ అమితాశ్చర్యమునకు పొంది, ఈ కాలటీ శంకరుడే ఆ కైలాస శంకరుడని పలు విధముల స్తుతించిరి. పిదప శంకరవటువు గొప్ప పాండిత్యమును సంపాదించుకొని గురుకులము నుండి ఇంటికి చేరి తల్లియగు ఆర్యాంబను సంతోషపెట్టెను. ఆర్యాంబ ఒకనాడు మామూలుగా స్నానార్థము పూర్ణానదికి అరిగెను. ఆనాడు ఎండ అధికముగా కాయుచుండెను. ఆ ఎండవేడిమికి ఆర్యాంబ తాళజాలక బాధపడుచూ దూరమునున్న గ్రహమునకు చేరలేకపోయాను. అప్పుడు ఈ శంకర మనీషి అట్టటి కరిగి తల్లికి ఉపచారములు చేసి ఆమెను ఇంటికి చేర్చి ఆమెకు స్నాన సౌకర్యము కలిగింపదలచి తిరిగి నది వద్దకేగి మనోహరములకు ఆశుకవిత్వంతో స్తుతించి ఆ పూర్ణ నదీమ తల్లిని ప్రసన్నురాలిగా చేసుకొనెను. ఆశ్చర్యం! మర్నాడు తెల్లవారక పూర్వమే నది, ఆ పూర్ణానది శంకరుల గృహ సమీపమున ప్రవహింపసాగినది. మర్నాడు తల్లి ఆర్యాంబ తన కుమారుని మహిమ వలన ఈ రీతిగా తన ఇంటి వద్దకు ప్రవాహం వచ్చినదని తెలుసుకొని ఆశ్చర్యానందములు పొంది ప్రతిదినము సుఖముగా ఇంటి ముందే ఆ నదిలో స్నానము చేయుతూ ఉండెను. ఈ సంఘటనమును లోకులందరూ విని కని శంకరులకిట్టి దైవికములకు శక్తులు కలుగుటకు తగిన కారణములు ఊహింపజాలక ఎవరికి వారే మిగుల విస్మయపడుచుండిరి. శంకరవటువును వెన్నోళ్ల రుచించుచు ఏ దినమునకు ఏ వింతలు కలుగునో అని భావించుచు వానిని చూచుటకు ఉవ్విళ్ళూరుచుండిరి. శంకరవటువు మిక్కిలి చక్కనివాడు. ఆయన అవయవములయందు దివ్యపురుష లక్షణములు ప్రస్ఫుటముగా కనిపించుచుండెను. ముఖమందు బ్రహ్మవర్చసము తాండవించుచుండెను. ఆయన శమధమాది గుణ సంపత్తికి నిధి. ఆ బాలుడు 8 ఏళ్లు నిండక పూర్వమే వేదశాస్త్రములన్నింటినీ పఠించి
వాని యందు అఖండ పాండిత్యమును సంపాదించెను. ఆ ఒటువు సర్వజ్ఞుడుని కీర్తి లోకమునందు అంతటనూ వ్యాపింపదొచ్చెను. బాలశంకరుల అమానుష మహిమలు కేరళ దేశాధిపతియగు రాజశేఖర మహారాజు పలువురి వలన విని శంకరులను దర్శింపవలయునని మిగుల వేడుకపడి ఆ మహనీయుని ఆహ్వానించుటకు తన మంత్రిని వారి వద్దకు పంపెను. మంత్రి కాలటి అగ్రహారమునకేగి శంకరులను దర్శించి నమస్కరించి వినయపూర్వకముగా మహారాజు కోరికను తెలిపి రథ గజ తురగాది వాహనములు చూపి మీ ఇష్టము వచ్చిన దాని మీద దయచేయుడు, రాజమందిరమును మీ పాదధూళి వలన పావనము చేయవలయును, భక్తుల అభీష్టములు నెరవేర్చుట మీ వంటి మహానుభావులకు ముఖ్య కార్యము అని ఎంతయో ప్రార్థించెను. శంకరవటు, మంత్రి పుంగవ, నీ ధర్మమును నీవు నిర్వర్తించితివి. కానీ తపస్సు, భిక్షాటనము, మృగచర్మధారణము, వేదవిహిత కర్మాచరణము, వేదశాస్త్ర పరిశీలనము మొదలగు నియమములు మాకు దాటరాని ధర్మములు. ఇటువంటి వర్ణాశ్రమాచార ధర్మములు వారి సంబంధం వలన భంగము కలుగును. రాజు వర్ణాశ్రమాచార ధర్మములను రక్షింపవలయును, కానీ వారిని చెరుపరాదు. ఈ మాటలు మీ ప్రభువుతో చెప్పుము అని పలికెను. మంత్రి రాజు కడకేగి జరిగిన వృత్తాంతమంతయూ తెలిపెను. రాజశేఖర మహారాజు తోడనే తానే కాలటి అగ్రహారమునకు వచ్చి బాలశంకరుని దర్శించి సాష్టాంగవందనమాచరించెను. శంకరవటు కుశల ప్రశ్నములు వేసి నీ వచ్చిన కార్యమును తెలుపుమని కోరెను. మహారాజు తాను రచించిన 3 నాటకములను వినిపించి పరమభక్తితో తెచ్చిన విలువల గల కానుకలను బాలశంకరులకు సమర్పించి నాకు పుత్రుడు కలుగునట్లు అనుగ్రహింపవలని నేను ప్రార్థించెను. శంకరవటు అతని శ్రద్ధాభక్తులకు సంతసించి నీ అభీష్టము శీఘ్రకాలములోనే సిద్ధించును, పుత్రకామేష్టి యాగము చేయుము. ఈ కానుకలు మాకు అనవసరము, యోగ్యులకు గృహస్థులకు అర్పింపుము. నేను బ్రహ్మచారిని, నాకు ధనముతో పని లేదు అని నుడివెను. మహారాజు మారు మాట్లాడకుండా అట్లే చేసి పుత్రఫలమును పొంది సంతసించెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.